అందరికీ నమస్కారం అండి. నా పేరు కొత్తపల్లి రజని. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఈ పాటికి నేను వీడియో బయట ఇస్తున్నానంటే టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన, కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఒక్కటేనండి, June 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నా మీద ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, ఎన్నో మాట్లాడినారు. కానీ నేను దేనికి స్పందించలేదు, దేనికి ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంలో లేను. ఆఖరికి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినా సరే నన్ను ఆపేసి నుంచోబెట్టి ఎన్నో తతంగాలు చేశారు. అయినా నేను ఏ రోజు స్పందించలేదు. ఈ రోజు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక చిన్న పాపని మీరు ఎంతలాగా ట్రోలింగ్ చేస్తున్నారో అది ఉద్దేశించి నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్న అనుకుంటా ఎంతో ఆప్యాయతతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత సాక్షి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్టే కదా చెప్పింది సమాధానం. అమ్మఒడి వచ్చింది, తల్లికి వందనం వేయలేదు కాబట్టి వేయలేదని చెప్పింది, వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది. ఇందులో ఆ పాప చేసిన తప్పేంటి? దీనికి ఆ పాప నా కూతురు అని చెప్పి మేమిద్దరం మహానటులు వంట, కళాకారుల వంట. ఏంటండి ఈ మాటలు? అంటే మీరు మహానటి సావిత్రి గారిని కించపరిచినట్ట, లేకపోతే కళాకారులను కించపరిచినట్ట? ఏ విషయంలో మీరు అట్లా మాట్లాడుతున్నారు? నిన్నటిదాకా ఎందుకులే అని ఊరుకుంటే ఇవాళ జన సైనికులు మొదలెట్టారు. టీడీపీ వాళ్ళ కన్నా మించిపోయి మొదలెడుతున్నారు. యాక్చువల్లీ నేను ఐఎమ్ దేర్ ఇన్ కుంభమేళ. నా పనేదో నేను చేసుకుంటున్నాను. మీకు సమాధానం చెప్పలేక కాదు, నా చేతకాక కాదు. నన్ను అన్న వాళ్ళందరికీ ఒక రోజు అనేది వస్తుంది, సమాధానం తప్పకుండా చెప్తాను, వెయిట్ అండ్ సీ. బట్ ఆ పాపని ఈ రోజు మొన్న కూడా అంతే, బెండపూడి స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే ఎంత ట్రోలింగ్ చేశారు. ఆ పాపకి 500 అబోవ్ మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోయిందని చెప్పి ప్రచారం చేశారు. ఆ పాప కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్పింది, నేను ఇంత బాగా చదివితే నన్ను ఇలా చేశారు, నాకు బతకాలని కూడా లేదు. ఆ పొజిషన్ కి తీసుకొస్తారు. ఎక్కడ చూసినా గీతాంజలిని చూసుకుంటే అంతే, చచ్చిపోయి ఎవరికి ఎంత ఆడుతూనే ఉన్నారు. ఇందులో మీకు ఏ ఆనందం వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఈ టాపిక్ రాసిన మహానుభావుడికి నేను చెప్తున్నాను, రాయటం ఆ పాప మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన పాప అని రాశారు. ఆ పాప పేరు దేవికా రెడ్డి అని రాశారు. నా పేరు కొత్తపల్లి రజని. అసలు పాప పేరు దేవికా రెడ్డి. స్పెసిఫిక్ గా మీరే మెన్షన్ చేస్తారు, మళ్ళీ నా కూతురు అని చెప్తున్నారు. ఏ విధంగా మీరు ఇట్లా మాట్లాడతారు? ఆ పాపకు బిఎన్ఆర్ గోల్డ్ షాప్ వాళ్ళతో లింక్ పెట్టారు. అసలు వాళ్ళకి మాకు ఆ పాపకి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒక నిజాన్ని చంపేయటం కోసం, ఒక అబద్ధాన్ని వెలిగించడం కోసం మీరు ఎంత కాడికైనా దిగజారిపోతారని ఇదొక్కటే చెప్తుంది. ఈ 2 రోజుల నుంచి నాకు వైసీపీ వాళ్ళ దగ్గర కన్నా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు ఏమంటారంటే, అక్క నిజమేంటో మాకు తెలుసు, కానీ ఈ రోజు ఇట్లా చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు నిజంగా ఇట్లానే చేస్తారా? ఈ రోజు మాకు తెలుస్తుంది, నువ్వు చెప్తుంటే మాకు అర్థం కాలేదని వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటన్నది నిజం ప్రజలకు తెలుస్తుంది. చెయ్యండి, ఎంత చేయగలుగుతారో చేయండి. మాట్లాడాలనుకుంటే టాపిక్స్ లేవా? మద్యం ఎగరలేకపోతుంది, దాని మీద మాట్లాడండి. మహిళలు దారుణంగా హింసించబడుతున్నారు, దాని మీద మాట్లాడండి. సూపర్ 6 ఇస్తానని ఎగరగొట్టారు, దాని మీద మాట్లాడండి. టాపిక్ లేక టీడీపీ వాళ్ళకి ఐటీడీపీ వాళ్ళకి పని పాట లేక అసలు ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి 2 రోజుల నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు మీకు ఏం కావాలి? ముళ్ళుతోనే తీయాలి, మా నాయకుడిని మీరే తిట్టాలి, మీరే విమర్శించాలి అని కోరిక ఏమైనా ఉంటే చెప్పండి. టుడే అన్వర్డ్స్ ఐఎమ్ రెడీ. ఇవాళ స్టార్ట్ చేశాను వీడియో చెప్పడం, ఇహ నుంచి వదలను. మీరు చేసే ప్రతి తప్పుని విమర్శిస్తాను, నేను ముందుకు వస్తాను. ఈ రోజు దాకా మాట్లాడలేదంటే అది చేతకంతనం కాదు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవి అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ మీరు ఊరుకోవట్లేదు కదా. మీ నాయకుడిని నాతోనే విమర్శించాలి, తప్పులు ఎంచి చూపిస్తే నేను కరెక్ట్ గా చేస్తానని మీకు అనిపించుంటది. అందుకే బయటకు రావట్లేదు కాబట్టి ఎట్లా బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఐఎమ్ రెడీ. జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి, ఏదో నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలు నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బొంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కడతానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది, చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి.
పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి.